తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్తూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదామని, నేను చర్చకు వస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, గ్యారెంటీలు అమలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్కుతా ఉన్నాడు. దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాడే 6 గ్యారెంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత